శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 25 జనవరి. ప్రపంచానికి ప్రకాశమును ఇచ్చే మన తపస్సు ఎంతో చక్కగా జరిగిపోతూ ఉన్నది. జాగ్రత్త వహించాలి. వినడము మరియు చూడడము. ఎవరైనా కంప్లైంట్ చేసినా లేక ఎవరైనా కంప్లీట్ గా అనగా సంపూర్ణంగా అయినా ఈ రెండే ఆధారములు. బాబా యొక్క గుహ్య మహావాక్యము ఇది. మనము ఏదైతే చూస్తామో వింటామో దాని గురించి మన చింతన జరుగుతూ ఉంటుంది. వ్యర్థము వింటే వ్యర్థ చింతన, ఈశ్వరీయ మహావాక్యములు వింటే మహనీయ చింతన జరుగుతుంది. ఒకవేళ మనము ఈ ప్రపంచమును మృతప్రాయము అని చూస్తే, ఇది ఇక సమాప్తమయ్యేదే అని చూస్తే, ఆత్మలని మనము చూస్తూ ఉంటే, అన్నీ వింటూ కూడా దానిని పరివర్తన చేస్తే, నెగటివ్ ను పాజిటివ్ గా మారిస్తే మనము శ్రేష్ట స్థితిలో స్థిరపడగలుగుతాము. అలా కాకుండా ఎవరైనా మనకి ఏమైనా వినిపిస్తే దానిని గ్రహించి దాని ప్రకారంగా ధారణ తయారు చేసుకుంటే దాని గురించిన చింతన వ్యర్థంగా జరిగిపోతుంది. ఇతర ఆత్మల గురించి అవగుణ దృష్టి తయారవుతుంది. ఇక వారితో వ్యవహారము కూడా అలాగే ఉంటుంది. కావున ఎవరైనా వ్యర్థము వినిపించినా దానిని సమర్థముగా మార్చివేయాలి. మాటలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇవి మనుషులని మహనీయంగా కూడా చేయగలవు. ఇవే మాటలు వరదాని మాటలుగా కూడా అవ్వగలవు. ఈ మాటలే ఎవరి శాంతినైనా లాగేసుకోగలవు కూడా. తన చిత్తము నుండి క్రోధమును సమాప్తం చేసి యోగయుక్తముగా అయి అంతః చిత్తమును శీతలంగా చేసుకుందాము. మన మనస్సులో ఎవరి యందు ఏమాత్రము క్రోధ భావన ఉండకూడదు. లేనట్లయితే మనము లోపల వేడెక్కిపోతూ ఉంటాము. మన శీతలత, శాంతి శక్తి సమాప్తమవుతూ ఉంటాయి. క్రోధము మన వివేక శక్తిని సమాప్తం చేస్తుంది. మన నిర్ణయ శక్తి దీనితో చెల్లాచెదురవుతుంది. కావున చిత్తమును శీతలంగా శాంతిగా చేసుకోవాలి. ఈ జీవితంలో మనకి ఎంత గొప్ప భాగ్యము లభించినది. స్వయంగా భగవంతుడే తండ్రిగా అయి తన ప్రేమ మనపై కురిపిస్తూ ఉన్నారు. ప్రేమతో మన పాలన చేస్తున్నారు. ఆ ప్రేమని మనము చూడగలిగేది ఎప్పుడు అంటే అవ్యక్త రూపములో ఈ భూమి మీద హాజరైనప్పుడు. బాబా మనందరికీ ఎంత ప్రేమని ఇస్తారు. తన హృదయంలో మనందరి మీద అపార ప్రేమ ఉన్నది. పిల్లలు దుఃఖపడుతూ ఉంటే నాకు కూడా అవిశ్రాంతిగానే ఉంటుంది అని బాబా చెప్తారు. భగవంతుడికే భావన కలుగుతుంది, నా పిల్లలు దుఃఖపడకూడదు, శ్రేష్ట పదవిలో సదా ముందుకి సాగిపోతూ ఉండాలి, తన భాగ్యమును మహనీయంగా చేసుకోవాలి అని. ఎవరైతే ప్రపంచాన్ని దుఃఖము నుండి ముక్తపరచాలో వారే దుఃఖంతో ఉంటే అప్పుడు ఇతరుల కళ్యాణము ఎలా చేయగలరు? కావున బాబా యొక్క ప్రేమని అనుభవం చేసుకుందాము. బాబా జ్ఞాపకంలో నిమగ్నమై ఉందాము. ఎంత ఎక్కువగా మనము బాబా జ్ఞాపకంలో ఉంటామో అంతగా కరెంటు లభిస్తూ ఉంటుంది. ఆ కరెంటు జన్మ జన్మాంతరముల వికర్మలను అంతం చేస్తుంది, వికారాలను సమాప్తం చేస్తుంది. మనము మాటలపై కూడా జాగ్రత్త వహించాలి. తక్కువగా మాట్లాడే అలవాటు చేసుకోవాలి. ఎందుకనగా ఎవరైతే అంతర్ముఖిగా ఉండరో, ఓపికగా గంభీరంగా ఉండరో వారికి యోగము యొక్క సుఖము అనుభవం అవ్వదు. బాహ్యముఖత బయట వైపుకే మనల్ని ఆకర్షిస్తుంది. ఎందుకనగా ఈ దేహము పంచతత్వాలతో తయారైనది. కావున ఈ దేహమును పంచతత్వాలు లాగుతూనే ఉంటాయి. కానీ మనము ఇంటికి వెళ్ళాలి. ఇక్కడున్నవన్నీ వదిలి ఇంటికి వెళ్ళాలి. మన 5000 సంవత్సరాల యాత్ర పూర్తయినది. కావున ఈ రోజంతా ఈ 2 అభ్యాసాలే చేద్దాము. మా 5000 సంవత్సరాల యాత్ర పూర్తవుతూ ఉన్నది. పైనుండి
బాబా యొక్క కరెంటు నాకు లభిస్తూ ఉన్నది. అలా ఆ కరెంటుని అనుభవం చేసుకుందాము. ఇక్కడున్నవన్నీ వదిలి నేను ఆత్మను నా ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాను. మరలా బాబా వద్ద బాబా యొక్క కిరణముల కింద కూర్చొని ఉందాము. ఇదే అభ్యాసము ఈ రోజంతా పదే పదే చేస్తూ తన తపస్సుని చాలా లోతుగా చేసుకుందాము. ఓం శాంతి.